హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైస్ వరల్డ్. ఏంటి కెమెరా వైపు చూడకుండా ఇద్దరం సర్దుకుంటున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే నేను మాట్లాడింది వాళ్ళ డాడీ రికార్డ్ చేయలేదు, ఇవన్నీ రికార్డ్ చేశాడు. ఇంక మళ్ళీ టైం లేక నేను మళ్ళీ వీడియోలో మాట్లాడలేకపోయాను. ఇప్పుడైతే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. 8:30 అయింది టైము. మేమైతే చర్చ్కి వెళ్తున్నాము. ఈరోజు సండే కదా. వీడియో వచ్చేసి ఏంటంటే సండే మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఏం చేస్తామో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాము. ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. టైం ఆల్రెడీ 8:45 అయ్యింది. చర్చ్ అయితే 8:30కి స్టార్ట్ అయిపోద్ది. ఇంక మేమైతే చర్చ్ దగ్గరికి వచ్చేసాము. ఇదే మా చర్చ్. మార్నింగ్ 8:30 to 10:30 ఒక ప్రేయర్ ఉంటుంది. మళ్ళీ 10:30 నుంచి 2 or 3 వరకు ఒక ప్రేయర్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే జై ఉండలేడు కాబట్టి ఇంకా మార్నింగ్ టైమే వస్తాం మేము చర్చ్కి. టైం అయితే ఇప్పుడు 10:30 అయింది. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే జయ వాళ్ళ డాడీ మా చుట్టాల్లో ఆవిడ చనిపోయారు లాస్ట్ వీక్. ఈరోజు ఆవిడది పెద్ద కార్యం. మేమైతే వెళ్ళట్లేదు, వాళ్ళ డాడీ ఒక్కరే వెళ్తున్నారు. అందుకే ఇంకా మా ఇంటి దగ్గర దింపేసి తనైతే వెళ్తానని చెప్పారు. చూడండి, ఆల్రెడీ మా డాడీ బయటే ఉన్నారు. చూసారు మమ్మల్ని, కిందకు వచ్చేసారు వెంటనే. బాయ్. ఇంకా వచ్చి రాగానే జైని మా డాడీ బయట తీసుకెళ్తున్నారు. ఎందుకంటే జై ఇప్పుడు బండి మీద బాగానే కూర్చుంటున్నాడు, ఒక్కడే సపోర్ట్ లేకుండా. అందుకే ఇంకా మా డాడీకి జైని బండి మీద తిప్పడం అంటే చాలా ఇష్టం. స్పెక్ట్స్ కొంటారని తీసుకెళ్తున్నారు. ఫొటోస్ దిగుతారంట ఇద్దరు కలిసి. ఈరోజు జైది డ్రెస్ ఎలా ఉందో చెప్పేయండి మీరే. మా అమ్మ వాళ్ళు అయితే మన ఫ్రైడే ఏసీ తీసుకున్నారు. ఇది వచ్చేసి LG 1.5 ton 5 star. ఇంకా మేము స్టార్ట్ చేయలేదు. పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేసి ఆయన స్టార్ట్ చేశాక అప్పుడు మేము యూజ్ చేసుకుంటాము. మాకు ఏదైనా అంతే, చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ పాస్టర్ గారే స్టార్ట్ చేయాలి. ఆకలి వేస్తుంది, తినడానికి ఏం లేవు. నిన్న వీడియోస్ కోసం తీసుకొచ్చిన బ్రెడ్ ఉంటే ఇంకా నెయ్యిలో రోస్ట్ చేసుకొని తింటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఈ 10 రూపీస్ మ్యాంగో డ్రింక్ దొరికింది, ఇదైతే తాగేసాను. నెక్స్ట్ అయితే జైకి ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మూంగ్ దాల్ మ్యాష్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా, ఆ గ్లాస్తోనే హాఫ్ పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేస్తాను నీట్గా. వాష్ చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో అయితే ఒక చిన్న క్యారెట్ ఉంది, ఇంకా అది కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. క్యారెట్ అయితే ఆల్రెడీ వాష్ చేశాను, వాష్ చేయలేదని అనుకోకండి, వీడియో తీయలేదు అంతే. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను బాగా డైజెషన్కి. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే రానివ్వాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. జై మంచినీళ్ళు తాక్క మా ఊడు సన్నబడిపోతున్నాడంట. మీరే అన్నారు కదా మా అమ్మ ఏం చెప్పిందో ఇందాక వీడియోలో. అందుకే అయినా కూడా పాపం ఎండలో బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అందుకే ఇంకొన్ని వాటర్ పట్టించేస్తున్నాను. భయం వేస్తుందా విజిల్కి? భయం వేస్తుందా? నువ్వు కూడా భయపడతావా?
భయం వేసిందా? ఎత్తుకుంటాను. టైం అయిపోతుంది చర్చికి వెళ్ళడానికి. మార్నింగ్ ఎలాగో స్నానం చేస్తాడు కాబట్టి కొంచెం మా అమ్మ డ్రెస్ తీసేసి తడి క్లాత్ తుడిచేసింది, మళ్ళీ మేకప్ చేసేస్తుంది. ఎండలో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దెబ్బకు మాసిపోయాడు. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా పప్పు గుత్తం మ్యాష్ చేసేసుకుంటున్నాను మెత్తగా. ఒకవేళ ఇలా మ్యాష్ అవ్వకపోతే మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే ఇదంతా పెట్టను, దీంట్లో హాఫే పెడతాను జైకి. ఇంకా జై మా డాడీ రెడీ అయిపోయారు కదా, ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు. అక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళిద్దరు. జై స్పెక్ట్స్ ఎలా ఉన్నారు మీరే కామెంట్ చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మ మా డాడీ వెళ్ళిపోతున్నారు జైని తీసుకొని, టైం అయిపోతుంది ఆల్రెడీ. తర్వాత మా డాడీ మా అమ్మని దింపేసి నన్ను తీసుకెళ్తా అన్నారు, ఎందుకంటే రోడ్లు బాగాలేదు కదా, ముగ్గురు వెళ్ళలేము బండి మీద. ఈ లోపు నేను జైకి బాక్స్ పెట్టేశాను, ఎందుకంటే 12:30 టైంకి చర్చ్ దగ్గర పెడతాను. టైం ఇప్పుడు 11:30 అయింది కదా, అప్పుడే ఎందుకని. మా డాడీ అయితే నా కోసం వచ్చేసారు. ఇంకా మా డాడీ నేను చర్చ్కి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ చర్చ్. నేను చిన్నప్పటి నుంచి ఈ చర్చ్కే వస్తాను. ఆ చర్చ్ అయిపోయాక మళ్ళీ మేము ఒకవేళ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఈ చర్చ్కి కూడా కన్ఫామ్గా వస్తాము సండే. టైం అయితే ఇప్పుడు 2 అయ్యింది. చర్చ్ అయితే అయిపోయింది. మా అమ్మ వాళ్ళు వెనకాల బండి మీద వస్తా అన్నారు. నేనైతే ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళతో పాటు ఆటోలో వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి మా చర్చ్ ఆటోనే. చర్చ్లో ఆటో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మమ్మల్ని ఫ్రీగానే దింపుతారు, డబ్బులు అయితే ఏం తీసుకోరు, దేవుని సేవ చేస్తారు. ఒక 3-4 ఆటోలు ఉంటాయి. లోకల్లో వాళ్ళు అయితే ఏదైనా మెయిన్ స్టాప్ దగ్గర దింపేస్తారు. ఇంకా అక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోవడమే. నేనైతే భోజనం కూడా చర్చిలోనే తినేసాను. ప్రతి సండే చర్చిలో భోజనాలు కూడా పెడతారు. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు, ఒక రైస్ సాంబార్ అయితే పెడతారు. ఇంకా మంత్లో ఫస్ట్ వీక్ అయితే ఇంకా అన్ని ఐటమ్స్ పెడతారు, ఎవరొకరు పెట్టేస్తారు చర్చిలో. ఎత్తుమని చెడుతున్నారు ఏంటమ్మా జింగు చెక్క పెద్దమ్మ మామూలు కొంచెం జింగు చెక్క ఏటో అలా పెట్టుకున్నావు. చాలా ఇంక స్టైల్ చాలా. ఇంకా ఇంటికి వెళ్తుంటే మా పెద్దమ్మ కనపడిందని ఆగేమో. పెద్ద టోపీ కూడా ఎట్టాల్సిందిగా, టోపీ కూడా ఒకటి కళ్ళు కూడా ఇప్పుడు తాగేస్తాడు లేకపోతే కళ్ళు చూడ అసలు
తీట్లే చక్క అలవాటు పొద్దు నుంచి అద్దంలో చూసుకుంటున్నాడా మన కొడుకు. ఇంకా ఇంటికైతే వచ్చేసాం మేము. ఇప్పుడైతే టైం 4:30 అయింది. ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని 10 రూపీస్ షాప్కి అయితే వెళ్తున్నాము. 10 రూపీస్ షాప్ అంటే అన్ని 10 రూపీస్ అని కాదు, 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని. ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా, ఎలాగో ఒకసారి వెళ్ళి చూసేద్దాం, చాలా రోజులైందని వెళ్తున్నాము. పెద్ద కొనేయడానికి అయితే కాదు. మీలో ఎవరికైనా ఈ షాప్ తెలిస్తే నాకు కింద కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను జైకి రబ్బర్ బ్యాండ్స్ చూస్తున్నాను. పిలకేస్తున్నాను కదా, కొంచెం హెయిర్ బాగా ఎదిగింది కదా, అందుకే చిన్నవి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాను. ఇవేమో కొంచెం పెద్దవి అయిపోతాయి, ఇంకా చిన్న సైజు ఉంటాయేమో అని చూస్తున్నాం. దొరికేసాయి. ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి, చాలా చిన్నగా ఉన్నాయి. వైట్ది బాగుంది. ఈ కప్స్ ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. బాగున్నాయి కదా, మన దగ్గర ఆగవులేండి. ఇంకా మొత్తం తిరగడం అయిపోయింది. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం, ఎక్కువ తీసుకోలేదు. ఇంకా బిల్ వేయించేసుకున్నాము. ఎంత అవ్వలేదు, 250 రూపీస్ అయింది అంతే. తక్కువే తీసుకున్నాం. బౌల్స్ మా అమ్మాయి ట్రేస్ అవి తీసుకుంది అంతే. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ చెప్పులు తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వెళ్తున్నాము. పక్కనే ఉందని ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆపోజిట్లోనే ఉంది చెప్పుల షాప్ అయితే. టైం అయితే 6:30 అయ్యింది. జై ఇప్పుడే లేచాడు. ఇందాక సెంటర్ నుంచి వచ్చి పడుకుని పోయాడు. ఇంకా ఇప్పుడే లేచాడు. లేచి నిద్ర సరిపోలేదు ఇంకా నీకు. నెక్స్ట్ ఏంటి మరి? స్నానం 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 చేస్తావా? మా అమ్మ అయితే జైకి స్నానం చేయించేస్తుంది. ఇంక మా అమ్మమ్మని చూసి నవ్వుతున్నాడు. మా అమ్మమ్మని చూసి మంచి అటకారం చేస్తాడు జై అయితే. మరి మా అమ్మమ్మ ఎలా కనపడదో తెలియదు కానీ మా అమ్మమ్మని చూసినంతసేపు నవ్వుతూనే ఉంటాడు. ఇంకా రెడీ చేసేసి వాకర్లో వేసి పడేసాం అటు ఇటు తిరగమని. ఇంక మా డాడీ అక్కడ ఉంటే మా డాడీ వెనకాల తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. మా డాడీ కనపడాల్సింది ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉన్నంతసేపు. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ డాడీ వచ్చేసారు. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. టైం అయితే 8 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు అయితే. ఎప్పుడు ఈ టైం వరకు ఉన్నాము, మ్యాక్సిమం 6:30 లోపు వెళ్ళిపోతాము. ఇంకా రాగానే ముగ్గురు టీవీ మీద పడిపోయాము. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేస్తుంది. ఈరోజు 7కి స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అంట. అందుకే ఇంకా జై నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాము. ఈరోజు శ్రీజ ఎలిమినేషన్ ఉంది కదా, అందుకే బాధపడతా చూస్తున్నాను. మా జై కూడా చాలా సీరియస్గా చూస్తున్నాడు. మరి టీవీ పిచ్చి బాగా ఉందిలేండి. బొమ్మలే కాదు, బిగ్ బాస్ కూడా బీజిఎమ్స్ అవి వస్తాయి కదా, సౌండ్ మ్యూజిక్కి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. ఇంక బిగ్ బాస్ షూస్ ఏమో అయిపోయింది కూడా. మా జై మాత్రం ఇంకా పడుకోలేదు. టైం 10:30 అయిపోయింది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. జై హాయ్ ఫ్రెండ్స్ అను.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు అని అడుగు అడుగు అడుగు. నా వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. బా 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 అని చెప్పాలి, అర్థమవుద్ది. సరే, గుడ్ నైట్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. నాకు ఎలాగో నిద్ర రావట్లేదు. నాకు 12-1 గంట అయిపోద్ది. మీరు నాతో పాటు కూర్చోద్దు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. గుడ్ నైట్. మా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పారు. చెప్తున్నాడు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.